జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాలకు విస్తరించి ఉందని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు 16 నోడల్ ఆఫీసర్లు పనిచేయనున్నారని, 7 చెక్పోస్టులు, ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ టీమ్స్, స్టాటిస్టికల్ టీమ్స్ 24 పనిచేయనున్నాయని తెలిపారు. డబ్బు, మద్యం సరఫరా, పంపిణీ వంటివి గుర్తించి ఈ టీంలను పంపించి వీడియో చిత్రీకరించాలని సూచించారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులను కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, అడిషనల్ ఎస్పీ చెన్నయ్య పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, డిపిఆర్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఓకే, పరిశీలిస్తాం విషయం సహకరించినందుకు. అదేవిధంగా ఎలక్షన్ హౌస్ ఆఫ్ పార్లమెంట్స్కి ఎలక్షన్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ క్రమంగా మనకు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ డేట్ మనకు 18th April 2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ ఈజ్ April 25, 25th April. స్క్రూటనీ ఆఫ్ నామినేషన్స్ 26th April. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్ 29th April. డేట్ ఆఫ్ పోల్ 13th May. Counting of votes on 4th June. So Mahbubabad Jilla to Patu, Mahbubabad is also the parliamentary constituency. So ee kramanga Mahbubabad parliamentary constituency ki sambandhinchina manaku 7 assembly segments unnayi. 101 Dornakal, 102 Mahbubabad, 103 Narsampeta, 109 Mulugu, 110 Pinapaka, 111 Yalandu, 119 భద్రాచలం. ఓటర్స్కి సంబంధించిన మనం చూస్తే 7,45,054 మేల్ ఓటర్స్ అండ్ 7,81,339 ఫీమేల్ ఓటర్స్. సో టోటల్గా 15,26,998 ఓటర్స్ మన కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నారు. టోటల్ పోలింగ్ స్టేషన్స్ 1,783 and locations are 1158. So polling stations are 1783 and locations are 1158. ఈసారి మనము auxiliary polling stations కూడా ప్రపోజ్ చేశాము. Total 13 auxiliary polling stations have been proposed, out of which Dornakal constituency 8, Mahbubabad 4 and Yalandu segment 1. Total 13 for the parliamentary constituency of Mahbubabad. Election code vachina kramanga model code of conduct kuda force loki vachindi. So manamu ikkada teams kuda form cheyadam jarigindi. SST, FST, VST, VVP, VVT, MCMC, control room, social media, MCC. సో అన్ని రకాలుగా మనం ఏదైతే టీమ్స్ ఫామ్ చేసామో వాళ్ళు కూడా ఈ రోజు నుంచి దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద. దీంతో పాటు 16 నోడల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎలక్షన్కి సంబంధించిన వేరే వేరే అంశాలపైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఫెసిలిటీస్ పైన కూడా పోయిన ఈ ఎలక్షన్ రాకముందు నుంచి మనం వర్క్ చేస్తూనే ఉన్నాము. దాని క్రమంగా చాలాసార్లు మీటింగ్స్ తీసుకొని మన సెక్టర్ ఆఫీసర్స్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్తో పాటు ఇన్స్పెక్షన్ చేసి పోలింగ్ స్టేషన్స్కి కూడా పకడ్బందీగా అష్యూర్డ్ మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ కూడా ఇన్షూర్ చేయడం జరిగింది. సో we are all prepared in so far as the polling stations are also concerned. దీంతో పాటు ఈవీఎంస్ పైన కూడా మీ అందరికీ తెలిసిన విషయం, ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా జరిగింది. మన దగ్గర సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఈవీఎం మెషిన్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు
2-3 చరణంలో కూడా ఇప్పటికీ ట్రైనింగ్స్ కూడా ఆల్ పోలింగ్ పర్సనల్స్కి ఇష్యూ చేయడం జరిగింది. SST, FST, VVP, VST, MC, MCC సెక్టర్ ఆఫీసర్స్ అండ్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్కి కూడా ఇంతకుముందు 2 to 3 టైమ్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మనం కోఆర్డినేషన్స్ మీటింగ్స్ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాము. మొన్న కూడా SP గారితో పాటు నేను పోలీస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా తీసుకున్నాము. సో అన్ని రకాలుగా వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎలక్షన్. అండ్ ఇప్పుడు రాబోయే నెలలో కూడా ఇంకా వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ ప్లస్ మన కంట్రోల్ రూమ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫంక్షనింగ్లోకి వచ్చేసాయి. సో దాంతోపాటు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్వీప్ పరంగా కూడా ఆల్రెడీ చాలా వరకు రెగ్యులర్గా యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. సో దీంట్లో కూడా వీఆర్ ensuring that voter education and voter enrollment is being taken upon priority. ఆల్రెడీ సెక్టరల్ ఆఫీస్ ద్వారా క్రిటికల్ నాన్ క్రిటికల్ అని ఆల్రెడీ డివైడ్ చేశాము. పోయినసారి దేశవ్యాప్తంగా తక్కువ ప్లేస్లలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకు 10 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. 10 కంపెనీలు అంటే యావరేజ్గా మనం 70 తీసుకుంటే 700 మంది సెంట్రల్ ఫోర్సే వచ్చారు మనకు. అప్పుడు 87 ప్లేస్లలో మనము ఆఫ్ సెక్షన్లో పెట్టి బందోబస్తు చేశాము. పోయినసారి ఏమీ ఇష్యూస్ కాలేదు మన దగ్గర, అంతకంటే ముందు కూడా ఏమి ఇష్యూస్ కాలేదు కాబట్టి క్రిటికల్ చూపించడానికి మన దగ్గర ఏం లేదు కాబట్టి ఇప్పుడు మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ తక్కువైనాయి. ఇప్పుడు దాని ప్రకారంగానే ఇప్పుడు మనకు ఎలక్షన్స్కు సెంట్రల్ ఫోర్స్ వస్తుంది. జిల్లా ఫోర్స్ దగ్గర 700 మంది ఉన్నారు. బయటకు వెళ్ళి కూడా మాకు 500 నుంచి 600 మంది వచ్చేటట్టు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన ఫోర్స్ తోటి అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అలాగే ప్రాబ్లమేటిక్ విలేజెస్, ప్రాబ్లమేటిక్ పర్సన్స్ అందరినీ కూడా పాయింట్అవుట్ చేసుకొని పోయినసారిగా చేసిన విధంగానే ఇప్పుడు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు కూడా ఏర్పాటు చేసుకొని రూట్ వారీగా, విలేజ్ వారీగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. ప్రాబ్లమేటిక్ ఉన్నటువంటి వారందరి మీద బౌండ్ ఓవర్ కేసులు ఇంతకుముందే చాలా చేశాము. మోర్ దెన్ 1000 మెంబర్స్ని లాస్ట్ టైం మనం బౌండర్ చేశాము. ఈ మధ్యన జరిగిన కేసులలో కూడా లిస్ట్ అవుట్ చేసి ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో, ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఉన్నారో వాళ్ళందరికీ కూడా బౌండర్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు నుంచి వెళ్ళి 7 చోట్ల SSTs, ఫ్లయింగ్ స్క్వాడ్స్, డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులను కూడా ఈ రోజు నుంచి వెళ్ళి ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ ఇప్పుడు ట్రైనింగ్ స్టార్ట్ చేశాం.